నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజ్ కుమార్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుండి మార్కండేయ జయంతిని సేవా యూత్ అధ్యక్షులు రచ్చా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం, సేవా యూత్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సభ్యుల కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. రాజు
కాన్సంట్రేషన్ ఇక్కడ చూడండి ఒకసారి చూడవచ్చు జై మార్కండేయ పద్మశాలి బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గత 12 సంవత్సరాల నుండి సేవా యూత్ ఆధ్వర్యంలో మన రచ్చ శ్రీనివాస్ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన ఈ పల్లకి సేవ జరగడం చాలా బాగుంది. ఇలాగే 12 సంవత్సరాల నుంచి చేస్తున్న ఇంకా గతంలో లాగాటి ఇంకా ఎంతో ఉన్నతంగా ఇంకా జరపాలని, ఇంకా ముందు ఎన్నో సంవత్సరాలు ఇలాగే చేస్తూ మార్కండేయ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని, ఆ మార్కండేయ ఆశీస్సును పొందాలని ఇక్కడికి వచ్చిన కుల బంధువులందరికీ మరియు బంధుమిత్రుల కుటుంబాల అందరికీ మార్కండేయుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దత్త శ్రీనివాస్ గారికి మరియు సేవా యూత్ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ చూడండి తెలంగాణ మార్కండేయ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వారు, అందులో మన సేవా యూత్ ఫ్యామిలీ ప్రెసిడెంట్ రచ్చ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ యొక్క అంబర్పేటలో ఎంతోమంది భక్తులతో శోభాయాత్రను నిర్వహించి, మార్కండేయ జయంతి యొక్క శోభాయాత్ర నిర్వర్తించి ఈ యొక్క ఘనంగా ఉత్సవాలు జరుపుతున్న ప్రతి సంవత్సరము సేవాయుత రచ్చ శ్రీనివాస్ గారు భోజనాలతో సహా అందరికీ అనుకూలంగా అన్నీ జరిపించి పద్మశాలి సేవా సంఘం నుంచి వీళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అందరు ఆశీస్సులు పొందగలరని నా యొక్క మనవి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. రైట్. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ వల్లకాటి రాజకుమార్ గారు, తర్వాత మన హైదరాబాద్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా పగడిమేరి హరి గారు, శంకరంగారి నరసింహరావు గారు, మిగతా పద్మశాలి కుల పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు, అంతా కులస్తులు, కుల బాంధవులు అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా మన రచ్చ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పటికీ ఏదో కారణాల వల్ల రాలేకపోయినాం. ఈసారి తప్పకుండా రావాలని అనుకున్నాము. ఇంత గొప్పగా, ఇంత భక్తిపూర్వకంగా, ఇంత చేస్తారని నాకు తెలియదు. ఇక నుండి తప్పకుండా ఈ కార్యక్రమంలో మేము ఒక్కరమే కాకుండా మా కుటుంబ సభ్యులు, మా సంఘ సభ్యులందరూ పాల్గొనేట్టు చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ప్లస్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా రాచా శ్రీనివాసు, పొగడమర్రి హరి గారు వీరు ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. ఇక్కడికి వచ్చిన కుల బంధువులందరికీ మరియు బంధువులు, మిత్రులు, ఇక్కడ అంబర్పేట మార్కండేయ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన మా కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గత 12 సంవత్సరాల నుండి సేవా యూత్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. మరియు వారికి ఆధ్వర్యం రచ్చా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇంకా ఉన్నతంగా
ముందు ముందు ఎన్నో బ్రహ్మాండమైన పల్లకి సేవలు చేస్తూ ఆ మార్కండేయుని ఆశీస్సులు అందరికీ కలిగేటట్టు, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మరియు సేవా యూత్ సభ్యులందరికీ కూడా ఆ మార్కండేయుని దీవెనలు పొందాలని, అలాగే విత్ సేవా యూత్ ఫ్యామిలీ అందరికీ వారి మార్కండేయుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా రచ్చా శ్రీనివాస్ గారికి, సేవా యూత్ ఫ్యామిలీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.